ఇప్పుడైతే నేను నా చెస్ట్ మీదున్న పంటి కార్డ్ని తనకి చూపించాను. అప్పుడు నమ్మాడు. అది చూసిన తర్వాత తను చాలా షాక్ అయ్యాడు. ఇలా కూడా జరుగుతుందా అని. నిజంగానే నాకలా అవుతుంది, నువ్వేదో ఒకటి చెయ్యి అని నేనడిగితే తను తాయెత్తు కట్టేవాళ్ల దగ్గరికి వెళ్ళి నాకొక తాయెత్తును తెచ్చిచ్చాడు. నేను స్నానం చేసిన తర్వాత నా చేతికి దాన్ని కట్టుకున్నాను. ఎప్పుడైతే నేను తాయెత్తుని కట్టుకున్నానో అప్పుడది నన్నేం చెయ్యలేదు అని నాకు ధైర్యం వచ్చింది. అప్పుడే నేను అనుకున్నదేంటంటే ఆ దయ్యం ఇంకెప్పుడూ నా కళ్ళకి కనిపించకూడదు. ఎలా అయినా ఈరోజు దీంతో మాట్లాడి దీన్ని వదిలించుకోవాలి అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యున్నాను. నేను అనుకున్నట్టుగానే మళ్ళీ నాకు కనిపించాడు. ఎలాగలా ధైర్యం తెచ్చుకుని నేను తనతో మాట్లాడడం మొదలుపెట్టాను. అసలు ఎవరు నువ్వు? ఎందుకు నాకిలా కనిపిస్తున్నావు? నీకేం కావాలి? ఎందుకు నువ్వు నన్నే ఫోకస్ చేశావు అని అడిగాను. నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నానో మా అమ్మకి అసలు వినిపించట్లేదు. తను నిద్రపోతూనే ఉంది. మొదట్లో తను ఏమీ చెప్పలేదు, అలానే చూస్తూ నిలబడ్డాడు. నేను చాలాసేపు అడిగిన తర్వాత చెప్పు, నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను, చెప్పు నీకేం కావాలి అని చాలాసేపు అడిగిన తర్వాత తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు సంతోష్. నేను 7 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశాను. తన పేరు శ్రావణి. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ నేను నా శ్రావణి కోసం ఎవరినీ పట్టించుకోలేదు. నేను తనని పెళ్లి చేసుకోవాలనిప్పి ఆ విషయం మా ఇంట్లో వాళ్లతో కూడా చెప్పాను. వాళ్ళు కూడా సరే అన్నారు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అది చాలా మందితో తిరిగిందని, ఈవెన్ తను నా ఫ్రెండ్స్తో కూడా పడుకుందని. ఆ విషయం తెలిసాక నేను తనని అడిగాను. కానీ తనలో నేను తప్పు చేశాననే గిల్టీనెస్ కొంచెం కూడా లేదు. చాలా క్యాజువల్గా ఉంది. సరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నీ బిహేవియర్ని మార్చుకో, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ తను చాలా లైట్ తీసుకుంది.